కుకట్పల్లిలో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ కుమార్తెను చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సహస్ర కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. క్రికెట్ బ్యాట్ కోసం ఇంత దారుణం చేస్తారా? ఈ హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందని సహస్ర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు. బాధితుల ఆందోళనలతో కుకట్పల్లి రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు సహస్ర కుటుంబ సభ్యులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ కుమార్తెను చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సహస్ర కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. క్రికెట్ బ్యాట్ కోసం ఇంత దారుణం చేస్తారా? ఈ హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందని సహస్ర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు. బాధితుల ఆందోళనలతో కుకట్పల్లి రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు సహస్ర కుటుంబ సభ్యులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రస్తుత పరిస్థితిని కుకట్పల్లి నుంచి లైవ్ లో మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. హరీష్, కూకట్పల్లి సంగీత్ నగర్ కి సంబంధించి 10 ఏళ్ల చిన్నారి సహస్ర హత్య కేసుకి సంబంధించి నిందితుడికి కూడా ఇదే తరహాలో శిక్ష పడాలి అన్న కోణంలోనే తల్లిదండ్రులు ఇక్కడ కాసేపటి క్రితమే ధర్నా చేశారు. తల్లిదండ్రులందరినీ కూడా కాసేపటి క్రితమే ఎవరైతే పోలీసులు మొత్తం కూడా లోపలికి తీసుకొని వెళ్లిన సందర్భం, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకుని వెళ్లిన సందర్భం కూడా కనిపిస్తుంది. ఏదైతే చిన్నారి సహస్రని హత్య చేసే సమయంలో నిందితుడు కేవలం బ్యాట్ కోసం మాత్రమే హత్య చేసినట్టుగా అయితే నిర్ధారించారు పోలీసులు. కాసేపటి క్రితమే దీనికి సంబంధించి సిపి అవినాష్ మహంతి, సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి కూడా ఈ కేసుకి సంబంధించి పూర్తిగా బ్రీఫింగ్ ఇచ్చిన సందర్భాన్ని కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే క్రికెట్ బ్యాట్ ని చోరీ చేద్దామనేసి బిల్డింగ్ లోకి చొరబడ్డాడు. చొరబడిన అనంతరము ఏదైతే కిచెన్ లో ఉన్నటువంటి క్రికెట్ బ్యాట్ ని తీసుకొని వచ్చే సమయంలో చిన్నారి హాలిడే కావడంతో ఇంట్లోనే ఉన్నటువంటి చిన్నారి గమనించి వెంటనే షర్ట్ కాలర్ పట్టుకున్న నేపథ్యంలో వెంటనే చిన్నారిని తోసి వెంటనే విచక్షణారహితంగా కళ్ళు మూసుకొని మరి కత్తిపోట్లు దాదాపు 21 కత్తిపోట్ల దాకా కూడా మెడ భాగం కావచ్చు, అలాగే పొట్ట భాగంలో కూడా దాదాపు చాలా వరకు కూడా కత్తిపోట్లతో విచక్షణారహితంగా చాలా క్రూరంగా చిన్నారిని హత్య చేశాడు. ఇతని వయసు 14 ఏళ్లు, చిన్నారి వయసు 10 ఏళ్లు, దాదాపు 4 ఏళ్ల గ్యాప్. ఇంత క్రూయల్ మెంటాలిటీ ఉన్నటువంటి ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఈ నిందితుడు పూర్తిగా కూడా వెబ్ సిరీస్ లో చాలా వరకు కూడా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూశాడు. అలాగే క్రైమ్ సిరీస్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటి ఫాలో అప్ అయ్యేవాడు. 2 నెలల క్రితమే ఈ అంశానికి సంబంధించి ఒక లేఖ కూడా రాసుకున్నాడు. ఎలా ప్లాన్ చేయాలి, ఎలా చంపాలి, ఏదైనా దొంగతనానికి చోరీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా ఎలా ట్యాకిల్ చేయాలి, అలాగే చోరీ చేసే సమయంలో ఏదైనా అడ్డొస్తే సిలిండర్ బ్లాస్ట్ ఎలా చేయాలి అని ఒక పక్క ప్రణాళిక వేసుకొని ఒక కాగితంలో రాసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే తన తల్లి కూడా డే 1 సహస్రాన్ని చంపిన రోజే నిందితుడు తల్లి కూడా అతన్ని అనుమానించి నువ్వేమైనా చేసావారా అని కూడా ప్రశ్నించినట్టుగా అయితే తెలుస్తుంది. నాకేం తెలియదు అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చాడు. కాసేపటి క్రితమే నిందితుడు ఎవరైతే ఉన్నాడో, ఏదైతే సహస్ర తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రి కూడా ఏదైతే ఈ 4 రోజులు ఈ 5 రోజులు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తన కుమారుడు ఎవరైతే ఉన్నారో కుమారుడితో పాటు వచ్చి ఇతను కూడా ఏదైతే ఓదార్పు చేసేవాడు, తన కుమారుడితో పాటు ఓదార్పులో కూడా పాల్గొనేవాడు. ఏదైతే హత్య చేసినట్టు ఎక్కడా కూడా ఎవరికి కూడా అనుమానం రాకుండా, ఏ ఆనవాళ్లు కూడా దొరకకుండా వాషింగ్ మిషన్ లో హత్య చేసిన అనంతరం వాషింగ్ మిషన్ లో ఆ షర్టుని కూడా ఆ మరకలు మొత్తం కూడా రిమూవ్ చేయడము, కత్తి ఏదైతే ఉందో ఆ కత్తిని కూడా వెంటనే అక్కడే సహస్ర ఇంట్లోనే షింక్ లోనే క్లీన్ చేసి తీసుకొని రావడము, పైన హత్య చేసిన 10:30 సమయంలో హత్య చేసిన అనంతరం
ఇంటికి వెళ్లే సమయంలో ఇంటి లోపలికి తన తండ్రి ఏదైతే అక్కలు ఉన్న నేపథ్యంలో వారిద్దరిని కూడా ఉన్నారన్న నేపథ్యంలో వేరే షర్ట్ మార్చుకొని ఇంట్లోకి వెళ్లిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తం కూడా ఉదంతం కూడా పోలీసుల ఇంట్రాగేషన్ లో బయటపడింది. బాలానగర్ డీసీపీ ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలను కూడా వెల్లడించారు. అట్ ద సేమ్ టైం ఈ కేసు చాలా వరకు కూడా ఎక్కడా కూడా సాంకేతికతని ఉపయోగించలేదు. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారానే ఈ కేసు మొత్తాన్ని కూడా ఛేదించారు. ఎక్కడ కూడా ఆధారాలు ఎక్కడ కూడా ఏదైతే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో చూసి బాగా నేర్చుకున్నటువంటి ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి గతంలో కూడా చిన్న చోరీలు కూడా చేసినట్టుగా అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో ఏదైతే కొన్ని నెలల క్రితం ఒక ఫోన్ కూడా తీసుకొచ్చాడు ఇంట్లోకి. ఫోన్ తీసుకొచ్చిన సందర్భంలో తన తల్లి కూడా నిలదీసింది. ఈ ఫోన్ ఎక్కడిది అన్న కోణంలో దాదాపు దాని కాస్ట్ కూడా 10,000 దాకా ఉంటుందని చెప్తుంది. ఇంత డబ్బు నీకు ఎక్కడ వచ్చింది అని కూడా తల్లి ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తోంది. ఏదైతే ఈ ఉదంతం ఏదైతే ఉందో ఈ ఉదంతం మొత్తంలో కూడా ఒక 14 ఏళ్ల బాలుడు ఇంత క్రూయల్ మైండ్ సెట్ తో ఒక చిన్నారి ఇంత మల్టిపుల్ గా ఏదైతే కత్తిపోట్లతో చంపినటువంటి ఉదంతం ఏదైతే ఉందో ఈ స్థానికంగా ఉన్నటువంటి కూకట్పల్లి సంగీత్ నగర్ వాసులనే కాదు యావత్ హైదరాబాద్ నగరం మొత్తాన్ని కూడా ఉలికి పడేలాగా చేసింది. ఈ అంశానికి సంబంధించి నిందితుడికి కఠినమైన శిక్ష వెయ్యాలి అన్న కోణంలో తన తండ్రి తల్లిదండ్రులు అలాగే బంధువులు మొత్తం కూడా కూకట్పల్లి పిఎస్ ముందు బైఠాయించారు. ఏదైతే తమ బిడ్డకు న్యాయం చేయాలి అదే తరహాలోనే అతన్ని కూడా ఏదైతే ఎన్కౌంటర్ చేయాలి, గతంలో దిశ ఎన్కౌంటర్ ఎలా చేశారో ఆ తరహాలోనే చేయాలి అన్న కోణంలోనే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లోపలికి తన తల్లిదండ్రులు ఎవరైతే సహస్ర తల్లిదండ్రుల్ని కుటుంబ సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా పోలీసులు లోపలికి తీసుకుని వెళ్ళేటువంటి సిచ్యువేషన్. హరీష్. ఓకే రైట్ ఉషా, థ్యాంక్ యూ. దిశ అన్న అమ్మాయికి ఆ రోజు అయితే అమ్మాయికి ఎట్లయితే న్యాయం జరిగిందో ఈ రోజు కూడా ఈ పశు బాలిక మీద జరిగిన అత్యాచారం మర్డర్ కేసు కానీ వీళ్ళకు కూడా న్యాయం జరగాలి. ఈ చట్టాలు తీసుకురావాలి. ఈ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, ఉన్నోనికి ఒక న్యాయం చేస్తుంది, లేనికి ఒక న్యాయం చేస్తున్నది. దిశ విషయంలో మనకు అన్నీ తెలుసు. యావత్ భారతదేశంలో కూడా ఆ రోజు వాళ్ళని పట్టుకొని వాళ్ళకి శిక్షించారు. కానీ దాదాపు ఇప్పుడు 4 రోజులు అవుతుంది, 5 రోజులు అవుతుంది వాళ్ళని పట్టి శిక్షించారు. ఇంకా ఇంతవరకు శిక్ష పడతలేదు. కానీ ప్రభుత్వానికి చెప్తున్నా, నీకు చెప్తున్నా, చట్టానికి చెప్తున్నా, వాడు మాత్రం బాలుడు కాదు. తల్లిదండ్రులు కూడా శిక్షించాలి. తల్లిదండ్రులు ప్రయాణం ఉంది. వాళ్ళ తండ్రి ఇంతవరకు నా తండ్రి ముఖం చూడలేదు. నేను ఇన్ని 3 years చుట్టూ అక్కడ తండ్రి ముఖం చూడలేదు. తండ్రి ఎవడో కూడా నేను. కుకట్పల్లి బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు ఆ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బాలిక ఇంటికి సమీపంలో ఉన్న బాలుడే ఆమెను హత్య చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. క్రికెట్ బ్యాట్ చోరీ కోసం వెళ్లిన సమయంలో బాలికను ఆ బాలుడు చంపేసినట్లు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వెల్లడించారు. విచారణ సమయంలో బాలుడు తప్పుదారి పట్టించాడని సిపి తెలిపారు. మొదట బాలిక అరుపులు వినిపించాయని చెప్పాడు. కానీ అందులో వాస్తవం లేదని, హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. సీన్ హిమ్ చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఆ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్తో హీ స్టాబ్డ్ హర్ అండ్ దెన్ వచ్చేసాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్లో చూసినప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనిషియల్ స్టేజెస్లో కూడా ఎగ్జామిన్ ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది, పాప అరిచినట్టు వినిపించింది అండ్ 10 o'clock అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్. సో బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత. సో బేసికలీ నా ఆ కేసు మొత్తం డిటెక్ట్ అయింది. ద మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది. దాంతోపాటు కొన్ని అదర్ ఎవిడెన్స్, అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో దాని బేసిస్ మీద మేము ఇప్పుడు కేసుకి. సహస్రను హత్య చేసిన బాలుడికి క్రైమ్ సిరీస్ చూసే అలవాటు ఉందని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. స్పెషల్ ఫోరెన్సిక్ టీం నిందితుడిని గుర్తించింది. ఇక క్రికెట్ బ్యాట్ చోరీ కోసం వెళ్లిన సమయంలో బాలికను ఆ బాలుడు చంపేసినట్లు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వెల్లడించారు. విచారణ సమయంలో బాలుడు తప్పుదారి పట్టించాడని సిపి తెలిపారు. మొదట బాలిక అరుపులు వినిపించాయని చెప్పాడు. కానీ అందులో వాస్తవం లేదని, హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. సహస్రను హత్య చేసిన బాలుడికి క్రైమ్ సిరీస్ చూసే అలవాటు ఉందని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు.
స్పెషల్ ఫోరెన్సిక్ టీం నిందితుడిని గుర్తించిందని, విచారణలో నిందితుడు నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు డీసీపీ. మనీ గురించి చెప్పడం లేదు. నాకు ఆ బ్యాటు యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 years ఉంటాయి, ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడుతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 daysగా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు దానికోసం. అతను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు, నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరికి వేసి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు, ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్గా పాప ఉంది, పాప ఉన్నా కానీ పాప అప్పుడు టీవీ చూస్తుంది, ఇతను వెనక నుంచి వెళ్ళాడు. అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది, వెనక నుంచి అంటే అదే డోరు, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసి దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది, అతన్ని పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా పొడి చేశానని చెప్పాడు. అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా, దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు, ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తనుండి ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు. అతనికి స్కూలు ఎగ్గొట్టే అలవాటు ఉండేది. స్కూల్కి వెళ్లకుండా క్రికెట్ ఆడుకోవడం, ఈ ఓటీటీ చూడడం, యూట్యూబ్ చూడడం, ఈ మిస్టరీస్ చూడడం. ఇక కూకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ కుమార్తెను చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సహస్ర కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. క్రికెట్ బ్యాట్ కోసం ఇంత దారుణం చేస్తారా? ఈ హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందని సహస్ర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు. బాధితుల ఆందోళనలతో కూకట్పల్లి రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు సహస్ర కుటుంబ సభ్యులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. నాకు న్యాయం జరగాలి. ఏదైతే సహస్రం చనిపోయిందో సహస్రం చనిపోయినట్టు పోలీసులు తప్పుదో పట్టించారు. అది తప్పు. కూకట్పల్లి బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు ఆ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బాలిక ఇంటికి సమీపంలో ఉన్న బాలుడే ఆమెను హత్య చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. క్రికెట్ బ్యాట్ చోరీ కోసం వెళ్లిన సమయంలో బాలికను ఆ బాలుడు చంపేసినట్లు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వెల్లడించారు.
విచారణ సమయంలో బాలుడు తప్పుదారి పట్టించాడని సిపి తెలిపారు. మొదట బాలిక అరుపులు వినిపించాయని చెప్పాడు, కానీ అందులో వాస్తవం లేదని, హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇక సహస్ర హత్య చేసిన బాలుడికి క్రైమ్ సిరీస్ చూసే అలవాటు కూడా ఉందని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. స్పెషల్ ఫోరెన్సిక్ టీం నిందితుడిని గుర్తించిందని, విచారణలో నిందితుడు నేరం ఒప్పుకుంటున్నట్లు తెలిపారు డీసీపీ. ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది. ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని, అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు ఆ పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఆ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్తో హీ స్టాబ్డ్ హర్ అండ్ దెన్ వచ్చేసాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్లో చూసినప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనీషియల్ స్టేజెస్లో కూడా ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది, పాప అరిచినట్టు వినిపించింది అండ్ 10 o'clock అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్. సో బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత. సో బేసికలీ ఆ కేసు మొత్తం డిటెక్ట్ అయింది. ద మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది. దాంతోపాటు కొన్ని అదర్ ఎవిడెన్స్, అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో దాని బేసిస్ మీద మేము ఇప్పుడు కేసుకి ముందుకు తీసుకొని ఫైనలైజ్ చేసేస్తాం. ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది. ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని, అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు ఆ పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఆ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్తో హీ స్టాబ్డ్ హర్ అండ్ దెన్ వచ్చేసాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్లో